ఇమాన్యుయల్, రీతూ చౌదరి అలాగే మనకి తనూజ గారు ముందే బయట ప్లాన్ చేసుకొని వచ్చారేమో అని చెప్పిన డౌట్. వెళ్ళి ఈ కూతురు కూడా భరణి గారి దగ్గరికి వెళ్ళి యాడ్ అవుతుందేమో. లేదనుకుంటే చే అవతలపా అని అంటాడేమో భరణి గారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి. ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాను కానీ లైక్ అడగట్లేదు. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, అగ్ని పరీక్ష షో పెట్టి బొక్క అనిపిస్తుంది అనమాట. నాకైతే అయితే బలి పశువుల్లో వాడుకున్నారేమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నుంచి వచ్చింది కాదులేండి ఇది. ఓకేనా, అన్ఫేర్ ఎలిమినేషన్స్ మనకి ఏంటంటే సీజన్ 4 నుంచి జరుగుతూనే ఉన్నాయి. సీజన్ 4లో మనకి కుమార్ సాయి, సీజన్ 5లో రవి గారు, సీజన్ 6లో ఎనయ సంతాన, సీజన్ 7లో వచ్చరికి గౌతమ్ 2.0 మనోడు సీక్రెట్ రూమ్ నుంచి బయటకన్నా వచ్చాడు. ఇంకోటి ఏంటంటే మనకి సీజన్ 8లో మణికంఠ, సీజన్ 9లో శ్రీజ గారు. ఇలా అన్ఫేర్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రజల ఓట్లకి కనీసం మినిమమ్ ఉండాలి కదా. రీతూ చౌదరి ప్రోమో చూసినట్లయితే మీరు రీతూ చౌదరి గారు నిలబెట్టారు, అలాగే ఫ్లోరా షెని గారు నిలబెట్టారు. ఇద్దరిలోని ఓట్లు ఎవరికైతే తక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ చేశారు. మధ్యలో పవర్ అస్త్ర ఏంటి? ఓకే, అది పక్కన పెడదాం. మరి ఇప్పుడు ఫ్లోరా గారు వెళ్ళిపోయారండి, శ్రీజ గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురికి పెట్టచ్చు కదా. మళ్ళీ దానికి థండర్ స్టోమ్, ఫైర్ స్టోమ్ అని చెప్పేసి మళ్ళీ హౌస్లో మొత్తం అందరినీ గుంపుని పంపించేసి దీంట్లో ఎవరైతే మీకు ఇష్టం లేదని చెప్తే ముగ్గురు ఏం చేసి శ్రీజ గారి పేరు చెప్పారంట. ఇద్దరు వచ్చేసరికి మనకి ఏంటంటే సుమన్ శెట్టి గారి పేరు చెప్పారంట. ఒక ఓటింగ్ తేడాతోటి శ్రీజ గారు బయటకు వచ్చారంట. బయటకు వచ్చేసారు ఏకంగా. బయటకంటే అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నారు. బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది శివాజీ గారితో. ఇలా చేస్తే ఎలా బ్రదర్? ఇప్పుడు షో మీది, మొత్తం ఆ తిండి గిండి అంతా మీదే. కాకపోతే అంటే ప్రజలు ఓట్లేశారు కదా, మినిమం ఉండాలి కదా. మినిమమ్ శ్రీజ గారి కన్నా బాగా ఆడుతారా సుమన్ శెట్టి? శ్రీజ కన్నా బాగా ఆడుతారా మనకి తనూజ? ఎందుకంటే వాళ్ళని పంపించరు. ఎందుకంటే వాళ్ళ మా టీవీ పిల్లలు. ఇమాన్యుయల్ బాగా చూసుకోండి, తనూజను బాగా చూసుకోండి, రీతూ చౌదరిని బాగా చూసుకోండి అన్న మీరు కనీసం మినిమం కామన్ సెన్స్ అన్న ఉండక్కర్లేదండి. ఇలాగా అన్ఫేర్ చేసేసి పంపించేస్తుంటే ఎలాగవుతుంది చెప్పండి? ఓట్లు వేశారు కదా, మినిమమ్ ఓట్లు ఎక్కువగా పడ్డాయి. మొత్తం ఎగ్జిట్ పోల్స్ అనేది చూసుకుంటే ఓట్లు ఎక్కువగానే పడ్డాయి. బుర్ర బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఎలాగా ఉంటుంది నాకు. ఫ్రెండ్స్, ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిపోయారంట. మనకి రమ్య గారు మనం మాట్లాడుకున్నట్లయితే భరణి గారి దగ్గరికి వెళ్తాదేమో అన్న డౌటు. ఎందుకంటే డాడీ అని చెప్పి మళ్ళీ ఈ కూతురు కూడా భరణి గారి దగ్గరికి వెళ్ళి యాడ్ అవుతుందేమో. లేదనుకుంటే చే అవతలపా అని అంటాడేమో భరణి గారు. ఎందుకంటే ఇద్దరు కూతురులోనే పడలేకపోతున్నాను, మళ్ళీ మూడో కూతురు వచ్చి నేను ఎక్కడ ఎక్కించుకోవాలి అని చెప్పి అంటాడేమో. భరణి గారికి రమ్య గారికి పడబోతుందా అంటే 100% అయితే కొద్దిగా కమ్యూనికేషన్స్ అయితే నాకైతే అలాగే అనిపిస్తుంది. వీళ్ళిద్దరికి కొద్దిగా డాడీ సంబంధాలు కుదిరే అంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా తనుజ అని అరిచినట్టు ఇంకా రమ్య అని అంటాడేమో మన భరణి గారు. చూద్దాం. ఇంకేంటంటే దివ్యల మాధురి గారు, అలాగే మనకేంటంటే సంజన గల్రాణి గారు, వీళ్ళిద్దరికి ఏమన్నా పడితే మనకి మాధురి గారు మాత్రం గట్టిగా ఇచ్చి పడిచేస్తారు. ఎందుకంటే మనం బయట చూసాము చాలా. మనకేంటంటే గర్ల్స్ అందరినీ కూడా వీళ్ళిద్దరూ ఏమన్నా ఒక గ్రూప్ చేసుకుంటారా? వీళ్ళలో ఉన్నారు కదా, తనుజ గారు ఉన్నారు, రీతు చౌదరి గారు ఉన్నారు, మాధురి గారు ఉన్నారు, అలాగే మనకి రమ్య గారు ఉన్నారు, అలాగే మన సంజన గారు ఉన్నారు. వీళ్ళ 5గురు కూడా ఒక గ్రూప్ గేమ్ ఆడుతారా? ఎవరన్నా ఈసారి బెడ్ టాస్క్ పెడితే వీళ్ళందరూ కూడా లెగిచి మొత్తం అందరిని మొగోళ్ళు తోసేస్తారా? ఏమో చెప్పలేం. ఎందుకంటే నాగసారి తిట్టాడు కదా, అది కూడా మనం చూడాలి. ఇంకోటి నాకు మెయిన్ ఏంటంటే నేనేమనుకున్నానంటే రమ్య గారికి శ్రీజ గారికి కొద్దిగా గొడవ ఏమన్నా అవుతే ఎలా ఉంటుందో చూడాలి. వీళ్ళిద్దరూ ఎలాగ పొసగలరు ఒకే ఇంట్లో, వీళ్ళిద్దరికి అన్నీ నేను అనుకున్నా. నేనే కాదు, మొత్తం రివ్యూవర్స్ అందరం కూడా అనుకున్నాం. కాకపోతే ఒకేసారి పంపించడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకన్నా సరే కనీసం మర్యాద ఇవ్వట్లే. ఏమన్నంటే వాళ్ళ షో వాళ్ళ ఇష్టంలాగా అయిపోయింది. ఇంకా ఆశా గారు, ఆయిషా, కిలాడీ గర్ల్స్, కిలాడీ బాయ్స్, తమిళ్ బిగ్ బాస్లోనే మనకి కమల్ హాసన్కే ఎదిరించిన వ్యక్తి. అంతేకాకుండా తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. అంతేకాకుండా తమిళ్ బిగ్ బాస్లోని మనకి 6 వీక్స్ ఉన్న కంటెస్టెంట్ ఈవిడ.
తమిళ్ బిగ్ బాస్‌లో. మరి తమిళ్ బిగ్ బాస్‌లోని 6 వీక్‌ని కంటెస్టెంట్‌ని తీసుకొచ్చి మరి తెలుగు వాళ్ళు ఆదరిస్తారంటే చెప్పలేం. తెలుగు స్పష్టంగా మాట్లాడితే చెప్పలేం. ఫ్లోరా షైనీ గారిలాగా కింద డిస్క్లైమర్ సారీ దాన్నేంటంటారు? మనం అక్కడ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే కింద తెలుగులో సబ్‌టైటిల్స్ యేసుకుంటే మరింకా అస్సామే. మరి ఇద్దరొస్తున్నారు. నిఖిల్ నాయర్ వస్తున్నారు. దాని తర్వాత వచ్చేసరికి మనకి శ్రీనివాస్ తెలుగోడోళ్ళండి. నెక్స్ట్ గౌరవ్ గారొస్తున్నారు. వీళ్ళిద్దరికీ స్పష్టంగా మాట్లాడగలరా తెలుగు? ఒకవేళ వీళ్ళిద్దరికి, గౌరవ్ గారికి, అలాగే మనకేంటంటే నిఖిల్ నాయర్‌కి వచ్చిన తర్వాత ఎవరు టార్గెట్ అవుతారు? భరణి గారు టార్గెట్ అవుతారా? లేదనుకుంటే మనకేంటంటే ఇంకెవరున్నారబ్బా మనకి ఇమ్మాన్యుయల్ గారు టార్గెట్ అవుతారా? నాకెందుకో ఒక మాటండి. ఇమ్మాన్యుయల్, రీతూ చౌదరి అలాగే మనకి తనూజ గారు ముందే బయట ప్లాన్ చేసుకొనొచ్చారేమో అని చెప్పి నా డౌటు. ఎందుకురంటే తనూజ గారు మనకి కుకింగ్ ఏదో వండుతారు గదా! అదేదో షో అండి అది. దాంట్లోని ఇమాన్యుయల్ గారికి, తనూజ గారికి మంచి రిలేషన్‌షిప్ ఉంది. అలాగే ఏంటంటే మనకి 'జబర్దస్త్' అనే షోలో 'రీతూ చౌదరి' గారికి, అలాగే మనకి ఇమాన్యుయల్ గారికి మంచి కనెక్షన్ అయితే ఉంది. వీళ్ళిద్దరు ఏమన్నా అంటే వీళ్ళు ముగ్గురు ఏమన్నా ప్లాన్ చేసుకొని వచ్చేసి బయట నువ్వు సెపరేట్‌గా ఆడుకో, నేను సెపరేట్‌గా ఆడుతాను, నేను సెపరేట్‌గా ఆడుతాను. ఒకవేళ ఏవన్నా వస్తే ముగ్గురం ఒకటవుదాం అని చెప్పేసి ప్లాన్ మీద వచ్చారా? చెప్పలేం కదా! ఇప్పుడు ఒకే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు కదండీ వీళ్ళందరూ కూడానా. బయట నుంచే వదిలేసేయండి పాపం ఆళ్ళకి అమాయకం పాపం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసుకొని, దాన్ని రిజైన్ చేసుకొని, మళ్ళీ ఖర్చు పెట్టుకొని, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకొని, పీఆర్ కూడా ఖర్చు పెట్టుకొని, లక్షలు లక్షలు తగలబెట్టుకొని, అగ్ని పరీక్ష షోలో పార్టిసిపేట్ చేసి, నానా తిప్పలు పడి బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి ఐదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయారు. అన్‌ఫెయిరే. వెరీ వెరీ అన్‌ఫెయిర్. ఇంకా శ్రీనివాస్ గారండి. ఇతని దగ్గర మనకి ఎంత సీన్ ఉందా అని జెప్పి నాకు కొద్దిగా అనిపిస్తుంది చూడాలి. నెక్స్ట్ ఏంటంటే తనీష్ గారు. నిన్నే నిన్నే ఎచ్చుకోరా నువ్వు నచ్చావులేనా? ఆ మూవీలోనే ఆల్రెడీ మనకి 'బిగ్ బాస్‌లో' పార్టిసిపేట్ జేశారు. ఎక్కువ యాంగ్రీ సీజన్ 1లో అనుకుంటా. చాలా యాంగ్రీ అతను. కోప్పడిపోతుంటాడు చిన్న విషయానికి. మన 'నాని' గారి హోస్ట్‌లోని తనీష్ గారు వచ్చారు కదా! అతను చాలా కోప్పడిపోతున్నాడు. చిన్న మాటకి కూడా చాలా సీరియస్ అయిపోతుంటాడు. మరి అలాంటోడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ఎలా చేస్తుందండి? ఇప్పుడు నాకోటి అర్థం కావట్లేదు. కొత్త వాళ్ళందరిని కూడా ఒకేసారి అంతమందిని కొత్త వాళ్ళందరిని కూడా స్క్రీన్ మీద చూపిస్తే, ఆ పబ్లిక్ ఎలాగా దాన్ని అబ్బబ్బా! మింగిల్ చేసుకోగలరు? అది నా పాయింట్. అసలు మింగిల్ చేసుకోవడానికి ఏంటి? ఏం టాస్క్‌లిస్తాడు? ఏంటి? అంటే వేచి చూడాలి. ఏం వేచి చూడాలిరా బాబు! షో మీద రెస్పెక్ట్ పోతుంది. ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ పోతుంది. ఇలా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్, అన్‌ఫెయిర్ ఏదో వాళ్ళకిష్టం వచ్చినట్టు చేస్తూ ప్రజలకి ఓట్లుగా మరి అలాంటప్పుడు మీకు ఇష్టమైన ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి ఓట్లేసుకోమని ఎందుకు జెప్పారు? ఎందుకు జెప్పారు ఓట్లేసుకోమని జెప్పేసి? హ్మ్. చెప్పండి ఒక మాట. ఓట్లేసుకోమని ఎందుకు జెప్పారు? సెన్స్ ఉందా ఏమన్నా? బుర్రుందా? బుద్ధుందా ఏమన్నా? నేను అనుకున్నదేంటంటే లోపట పెడతారేమో అనుకున్నాను నేనింక మన అది దాన్నేంటంటారు? సీక్రెట్ రూమ్‌లో పెంచేసి 2 డేస్ మొత్తం అబ్జర్వేషన్ చేసేసి మొత్తం పంపిస్తారేమో అని జెప్పేసి అనుకున్నా. అబ్బబ్బే! గెట్ ఔటే. అమ్మ! ఏం మనుషులురా బాబు! ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కిందైతే తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బై బై.